ఇతర దేశాల నుండి వచ్చి సిటీలో జీవిస్తున్న వారిపై నిఘా పటిష్టం చేశారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా నైజీరియా, బంగ్లాదేశ్ వంటి దేశాల వారిపై ఫోకస్ పెట్టారు. ఎడ్యుకేషన్, హెల్త్ వీసాలపై నైజీరియా నుండి ఎక్కువగా నగరానికి వస్తున్నారు. టోలీచౌకీ, పారామౌంట్ కాలనీల్లో ఎక్కువగా నైజీరియన్లు ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో వరుస తనిఖీలు, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు పోలీసులు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించి డిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న టోలీచౌకీ సీఐ రమేష్ నాయక్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. నగరానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి చాలామంది ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా నైజీరియన్స్, దాంతోపాటు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా హైదరాబాద్కి వస్తుంటారు. మెయిన్గా హైదరాబాద్లో నైజీరియన్స్ ఎక్కడ ఉంటారు అంటే అందరికీ గుర్తొచ్చేది సౌత్ వెస్ట్ జోన్, అందులోనూ టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కువగా నైజీరియన్స్ జీవనం సాగిస్తుంటారు. సో ఇలాంటి నైజీరియన్స్ పైన, ఎందుకంటే ఒకవైపు నైజీరియన్స్ డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. కాబట్టి మెయిన్గా ఇక్కడున్న నైజీరియన్స్ పైన ఏ విధమైన నిఘా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తనిఖీల విషయం అనుకోవచ్చు, ఇతర వాటిపైన మాట్లాడేందుకు మనతో పాటు టోలీచౌకీ SHO రమేష్ నాయక్ ఉన్నారు. చెప్పండి, మెయిన్గా నైజీరియన్స్ సంబంధించి ఎక్కడ ఉంటారు అంటే టోలీచౌకీ, పారామౌంట్ కాలనీ అనేది ముద్రపడిపోయింది. ఇక్కడ నైజీరియన్స్ సంబంధించిన ఇళ్లపైన కావచ్చు, లేకపోతే అలాంటి ప్లేసెస్లో తనిఖీలు కావచ్చు, సర్ప్రైజ్ చెకింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? బేసికల్గా నైజీరియన్స్ కానీ, ఉగాండా వాళ్ళు కానీ, స్వీడన్ వాళ్ళు కానీ, సుడాన్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఈ మా టోలీచౌకీ లిమిట్స్లో పారామౌంట్ కాలనీలో ఉంటారు ఎక్కువ మ్యాక్సిమంగా. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే మెడికల్ పర్పస్ ఇక్కడ వస్తుంటారు. వీళ్ళు ఇట్లా వచ్చి ఓవర్ స్టే ఉండిపోయి కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్లో కొంచెం పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ మేము ఈ పొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత రెగ్యులర్గా వీళ్ళకు చెకింగ్ కానీ, రీసెంట్గా ఒక కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కూడా మేము ఒక 24 మందిని వీసా ఎక్స్పైరీ వల్ల ఐడెంటిఫై చేసాం. వీసా ఎక్స్పైరీ ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసే ప్రక్రియ మా పెద్ద ఆఫీసర్లో చెప్పి ప్రక్రియ స్టూడియో చేసినాం. ఇప్పటికే ఒక 4 వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము పంపించే ప్రక్రియ జరుగుతుంది. మేము వాళ్ళ టికెట్ బుక్ చేసి మనం తిరిగి వాళ్ళ దేశాలకు పంపిస్తుంటాము. అట్లే కానీ ఈ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి మీద కూడా మేము చర్య తీసుకుంటున్నాం. అంటే నిఘా పెట్టి వీళ్ళ రెగ్యులర్గా చెకింగ్ కానీ, వాళ్ళ ఉండే ప్రాంతంలో కానీ, ఇండ్లలో కానీ సర్ప్రైజ్ చెక్ కూడా చేస్తుంటాం. చెక్కి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన వీసాలపైన ఇండియాకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన పనే చేస్తున్నారా, లేకపోయినా వాళ్ళు ఇతర యాక్టివిటీస్కి పాల్పడుతున్నారా, వాళ్ళ కదలికల పైన ఎట్లుంది నిఘా? ఇప్పుడు బేసికల్గా అయితే మనము ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో, వాళ్ళ ఇల్లు ఉన్నాయో అక్కడ మేము రెగ్యులర్ చెక్ చేస్తున్నాం. వీళ్ళు వచ్చిన ఇక్కడ గుంపు ఉంటుంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఆడికి పోయి మనము చెక్ చేస్తాం వీసా ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు వీసా ఉంటే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళ పర్పస్ వచ్చిన వాళ్ళు బేసికల్గా అయితే